హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనం విజయవాడ హైవేలో ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్. సో మనకు హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వెంచర్ పేరు వచ్చేసి మనకు ఈస్ట్ గేట్ వే అనమాట. సో సూపర్ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి మనకు జీబీఆర్ ఇన్ఫ్రా గ్రూప్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళది. సో ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ధర్మోజిగూడెంలో వస్తుంది. సో నియర్ బై డెవలప్మెంట్స్, వెంచర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు చూయించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను నిల్చొని ఉన్నది, ఇది వచ్చేసి మనకు 150 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ అనమాట. మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్ వీళ్ళు వదిలేసి దీన్ని డెవలప్మెంట్ చేసి వెంచర్ చేశారు. మీరు ఇటువైపు చూస్తే కనుక మనం ఎంట్రన్స్ అనమాట. సో మనం ఎంట్రీ అయ్యేది కూడా చూస్తే కనుక ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. సో హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఈ వెంచర్ వరకు మనకి 1/2 కిలోమీటర్ వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇంటర్నల్ గా ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు 2 acres లో పార్క్ ఇచ్చారండి. చాలా పెద్ద పార్క్. మనకు అటువైపు చూసుకుంటే ఆ పార్క్ వచ్చేసి మొత్తం కూడా 2 acres లో ఫుల్ గా డెవలప్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్ ఈ వెంచర్ కి అటాచ్ అయిపోయి మనకు ఇపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ అండి. సో చాలా పెద్ద వెంచర్. ఆ వెంచర్ మన వెనకాల కనిపిస్తుంది కదా. సో దాని రోడ్లు అన్ని కూడా ఇక్కడ వరకు మనకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. సో దాని నేబర్ ల్యాండే ఇది. సో ఇక్కడ విజయవాడ హైవేలో భూమి రావడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉంది అని అంటే ఆ ఇపిటౌన్ ఇంటిగ్రేటెడ్ సిటీ అనమాట. ఆ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 1267 ఎకరాలలో డెవలప్ చేస్తున్నారు. చాలా పెద్ద రోడ్స్ కానీ అన్ని కూడా. సో దాని నేబర్లోనే మనకు ఉంది కాబట్టి మనం కూడా అదే విధంగా డెవలప్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకు దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే పర్మిషన్స్ వైజ్ గా అన్ని కూడా సేమ్ ఉంటుంది. సో మెయిన్ పాయింట్ ప్రైస్ వైజ్ గా మనకు వేరియేషన్ ఉంటుంది. ప్రైస్ ఏంటంటే మనకు ఆ వెంచర్ లో వచ్చేసి 25,000 per square yard చెప్తున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకి 16,500 per square yard ఉందన్నమాట. సో ఈ 17,000 per square yard కూడా స్మాల్ గా నెగోషియబుల్ ఉంటుంది. సో మంచి లొకేషన్ లో సేమ్ డెవలప్మెంట్స్ తోటి ఉంటుంది. సో తక్కువ బడ్జెట్ లో విజయవాడ హైవేలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది మంచి లొకేషన్ అవుతుంది అనమాట. సో మనం దీంట్లో చూస్తే కనుక అన్ని కూడా సీసీ రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, వాటర్ కలెక్షన్ ఉంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది అనమాట విత్ స్ట్రీట్ లైట్స్ తోటి. సో చిల్డ్రన్ పార్క్ కూడా మంచిగా డెవలప్ చేసి ఇస్తున్నారు. మనకు చిల్డ్రన్ పార్క్ వచ్చేసి మనకు ఒక 1 acre లో చేస్తున్నారు. పెద్దగా పార్క్ ఒకటి అంటే అన్ని ఫెసిలిటీస్ తోటి కలిగిన పార్క్ ఒకటి బిగ్ పార్క్, అది 2 acres లో ఇస్తున్నారు. మనకు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బుద్ధ విగ్రహం పెట్టారనమాట. సో అది మెయిన్ సెంటర్, వెంచర్ మొత్తానికి కూడా మెయిన్ సెంటర్ పాయింట్ అవుతుంది. సో అక్కడ నుంచే మనకి 150 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది కాబట్టి మాస్టర్ ప్లాన్ లో డైరెక్ట్ మనకి ఇప్పుడు రాబోతున్న త్రిబుల్ ఆర్ ఏదైతుందో అక్కడికి మనకి మాస్టర్ ప్లాన్ కి కనెక్టివిటీగా ప్లానింగ్ తోటి ఆ రోడ్ చేశారనమాట. సో మనకి ఈ వెంచర్ లో నియర్ బై లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక మనకు దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ అనేది జస్ట్ ఒక మనకు 10 minutes డ్రైవ్ లో ఉంటుంది. సో మనకి ఒక 20 minutes డ్రైవ్ లోనే మనము ఎల్బీ నగర్ కి చేరుకోవచ్చు. 15 minutes డ్రైవ్ లో చూసుకుంటే మనకు ఓఆర్ఆర్ అనమాట. సౌత్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు. రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ కూడా వెరీ నియరెస్ట్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇది విల్లా ప్లాట్స్ వచ్చేసి మనకి ఇవి విల్లా ప్లాట్స్ అనమాట. ఈ విల్లా ప్లాట్స్ సైజెస్ వచ్చేసి మనకి 200 నుంచి స్టార్టింగ్ అనమాట. 200, 220, 250, 300 అట్లా డిఫరెంట్ సైజెస్లో మనకి ప్లాట్స్ అవైలబిలిటీ ఉంది. సో ప్రైస్ వైజ్గా చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి 16,500. దీంట్లో కూడా మీకు మంచి నెగోషియబుల్ లభిస్తుంది అనమాట. హెచ్ఎండి రేరా సర్టిఫైడ్ కాబట్టి బ్యాంక్ లోన్ త్రూ కూడా మీరు తీసుకోవచ్చు. హైలైట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ నియర్ బై చెప్పాలనుకుంటే. ఇప్పుడున్న భూమి అంతా కూడా మనకు విజయవాడ హైవేలో ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఫ్యూచర్లో హౌస్ కట్టుకోవాలనుకున్నా మీకు మంచి లొకేషన్లో ఇక్కడ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో బిట్స్ కూడా ఏంటంటే ఎక్కడైనా కూడా కాలనీస్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఆ లొకేషన్స్ మొత్తం కూడా రోడ్స్ మీద అండ్ అక్కడ ఉన్న ప్లాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా మనం కొన్ని ఏరియాస్ చూసుకుంటే చిన్న ప్లాట్స్, చిన్న రోడ్స్ ఉన్న కాడ అంతా కూడా కొంచెం స్లమ్మీగా ఉంటుంది. సో అదే మనం మంచి లొకేషన్ చూసుకుంటే అక్కడ రోడ్స్ కూడా మనకు 30 ఫీట్, 40 ఫీట్ అండ్ 60 ఫీట్ రోడ్స్ ఉన్న చోట ప్లాట్ సైజెస్ కూడా పెద్దగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి ఆ లొకేషన్ కూడా మంచిగా హైఫైగా డెవలప్ అవుతుంది అనమాట. మెయింటెనెన్స్ వైజ్గా చూసుకుంటే ఈ వెంచర్లో మనకి 24/7 వచ్చేసి సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరా కూడా అరేంజ్ చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ అనేది ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. 5 years వరకు కూడా వీళ్ళు మొత్తం డెవలప్ చేసారు కాబట్టి సో ఆల్రెడీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 5 years వరకు వీళ్ళు ఏం తీసుకోరు. సో మీరు ఈ విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనకు NH65 ఈస్ట్ గేట్ వేలో మీరు ప్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్లో మీకు లభిస్తుంది, విత్ బ్యాంక్ లోన్ త్రూ లభిస్తుంది. సో ఇదండి ఈరోజు మన విజయవాడ హైవేలో ఓపెన్ ప్లాట్స్ గురించి మన ఈ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.